నమస్తే మిత్రులారా. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో, తనకు సవాలు లేనప్పుడు, తనను ఎదిరించేవారు లేనప్పుడు, పెట్టుబడిదారీ వ్యవస్థ తన అసలు స్వభావాన్ని చూపిస్తుంది అనడానికి అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. సామ్రాజ్యవాదం బరితెగించి వ్యవహరిస్తున్నటువంటి తీరును, సామ్రాజ్యవాదం అనేది దోపిడి దొంగల ముఠా దశకు చేరిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు మిత్రులారా. అంతేకాకుండా సామ్రాజ్యవాదము అనేటటువంటిది రొనాల్డ్ ట్రంప్ రూపంలో ఒక అదుపు తప్పిన ఆంబోతులా వ్యవహరిస్తుంది అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఈరోజు సామ్రాజ్యవాదము అనేటటువంటిది తన మాట విననటువంటి ఎన్నో దేశాలను కబళించింది. ఇప్పటికే మనందరికీ తెలిసినటువంటి విషయమే మిత్రులు. గతంలో ఇరాక్‌లో సద్దాం హుసేన్‌ను, లిబియాలో గడాఫీని, సిరియా, పాలస్తీనా, ఈ మధ్య కాలంలో వెనుజులా, ఇప్పుడు ఇరాన్, ఇక భవిష్యత్తులో క్యూబా, మెక్సికో, కొలంబియా, గ్రీన్‌లాండ్, ఈ రకంగా తన మాట విననటువంటి దేశాలు, లేదా తనకు అవసరమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి దేశాలను కబళించడానికి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను తొలగించడానికైనా, ఆ దేశాధినేతలను చంపడానికైనా సామ్రాజ్యవాదము ఎంతటికైనా తెగిస్తుంది అని చెప్పడానికి ఈరోజు రొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ప్రపంచ దేశాలపైన చేస్తున్నటువంటి యుద్ధాన్ని మనం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు మిత్రులారా. అంతేకాదు మిత్రులారా, మరి ఇది మధ్య యుగంలో బలవంతుడు బలహీనుని వశపరుచుకున్నట్లుగా, బలవంతుడు బలహీనుని చేత అనేక రకాలైనటువంటి పనులు చేయించుకునేటటువంటి విధంగా, ఈరోజు అమెరికా ప్రపంచంలో తనకు అవసరమైనటువంటి ఖనిజాలు, పెట్రోలు, సంపద ఏ దేశంలో ఉంటే, ఆ దేశంలో పైన పడి దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన దేశంలో కూడా ట్యాక్స్‌ల రూపంలో ఆ దేశానికి పన్నులు రావాల్సి ఉంది అని చెప్పేసి, ఆ పన్నులు రావడానికి మన మోడీ గారి పైన ఈరోజు ట్రంప్ గారు ఒక చిన్న కామెంట్ చేశారు. నేను సంతృప్తిగా లేనని చెప్పేసి మోడీ గారికి తెలుసు. నన్ను ఎలా సంతోషపెట్టాలో కూడా మోడీ గారికి తెలుసు అని చెప్పేసి ట్రంప్ మాట్లాడాడు గతంలో. అంటే అవసరమైతే నేను సంతృప్తిగా లేకపోతే ఇండియా పైన కూడా దాడి చేస్తాను అని చెప్పడానికి ఈరోజు ట్రంప్ ఈ రకమైనటువంటి సంకేతాలు ఇస్తున్నాడని చెప్పేసి మనం చెప్పవచ్చు. మిత్రులారా, మధ్యయుగంలో బలవంతుడు బలహీనుని వశపరుచుకున్నట్లుగా ఈరోజు సామ్రాజ్యవాదము బలహీన దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ ప్రపంచము సామ్రాజ్యవాదుల చేతుల్లో నుంచి స్వాతంత్ర పోరాటాలు చేసి ఈరోజు సామ్రాజ్యవాదులను తరిమికొట్టారు. మళ్ళీ అలాంటి పరిస్థితులను ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రపంచము భూమి మీద ఉన్నటువంటి ప్రజలు అంగీకరించబోరు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ యొక్క సామ్రాజ్యవాదులకు తగిన బుద్ధి చెప్తారు అని చెప్పేసి చూద్దాము.